కూరగాయల కథ. అనగనగా ఒక కూరగాయల ఊరు. అక్కడ గుమ్మడికాయంత గుడిసెలో ఒక బామ్మ ఉండేది. ఆ బామ్మ తన పొలంకి వెళ్తూ ఉండగా దారిలో వంకాయంత వజ్రం దొరుకుతుంది. ఆ వజ్రాన్ని ఎవరు చూడకూడదని పాలకూర అంత కాగితంలో చుట్టి భద్రంగా తన ఇంటికి తీసుకుని వెళ్లి బీరకాయంత బీరువాలో దాచింది. బామ్మ వజ్రాన్ని దాచటం కిటికీలో నుండి దొండకాయంత దొంగ గమనిస్తాడు. బామ్మ ఇంటిలో లేనప్పుడు నెమ్మదిగా లోపలికి వెళ్లి బీరకాయంత బీరువాలో నుండి వంకాయంత వజ్రాన్ని దొంగలిస్తాడు. బామ్మ ఇంటికి రాగానే బీరువాలో చూడగా వజ్రం కనిపించకపోయేసరికి దొండకాయంత దొంగ గురించి పొట్లకాయంత పోలీసుకు ఫిర్యాదు చేస్తుంది. పోలీసులు బామ్మ ఫిర్యాదును స్వీకరించి జీడిపప్పు లాంటి జీపులో దొండకాయంత దొంగను వెతకడానికి బయలుదేరతారు. పోలీసులు అడవిలో వెతికి దొంగను పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చి జామకాయంత జైల్లో పెట్టి తాటికాయంత తాళం వేస్తారు. దొంగ నుండి వంకాయంత వజ్రాన్ని తీసుకుని బామ్మకి అప్పగిస్తారు. ఆ బామ్మ సంతోషంగా వజ్రాన్ని తీసుకుని తన ఇంటికి వెళ్తుంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గోలుగుడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.